సొంత ప్రజలందరూ ఏం చేశారు? తృణీకరించారు, తలుపులు వేసేశారు. అలా అని చెప్పి దేవుని కార్యం చేద్దామని ఆలోచించే లోపల అరేబియా ప్రాంతంలో సుమారు 3 సంవత్సరాలు ఆయన కూడా క్వారంటైన్ అయిపోయాడు. ఎక్కడండి? అరేబియా ప్రాంతంలో. సరే, ఇప్పుడు అన్న టైం వచ్చింది, నేను అన్యజనులకు సూచక్రియగా నేను ఉండాలి, అన్యజనులకు వెలుగుగా నేను ఉండాలి అని ఆశపడి పరిచర్య చేద్దామని ఆరంభించాడు. అంతే రోమా ప్రభుత్వం వారు వచ్చి అరెస్ట్ చేశారు. దయచేసి ప్రియ సోదరి దయచేసి మాట్లాడండి. చేతులకు బేడులేశారు. ఎక్కడ తీసుకెళ్తున్నా అర్థం కావట్లే. రోమా చెరసల్లో మగ్గిపోతూ ఉన్నాడు. విషాదకర సంఘటన ఏంటంటే, తన జీవితంలో పరిచర్య యాత్రలు ఆరంభిస్తే అరెస్ట్ అయిపోయి తీసుకెళ్తున్నప్పుడు ఓడబద్దలైపోయింది. జర్నీ అంతా కూడా విషాదాల మీద విషాదాలు. అసలు నా లైఫ్లో ఎలా ఆరంభించాను, నేను ఎటు వెళ్తున్నాను, అసలు నా జీవితంలో ఏం చేద్దామని ఆరంభించాను, ఈరోజు నేను ఏం చేస్తున్నాను, దేవుని కొరకు ఏదో బలమైన కార్యం జరిగించాలని ఇంత ఆశ నాకు ఉంది, కానీ ఎందుకో ఆశ నెరవేర్చలేకపోతున్నాను. అరే, దేవుడు నాకు పట్ల ఇంత ప్లాన్ ఉంది కదా, దేవుడు నా పట్ల ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, దేవుడు నా జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు నన్ను బలమైన సూచక్రియగా దీపస్తంభంగా వాడుకుంటున్నాడు కదా, అన్యజనులకు దీపంగా వాడుకుంటానంటే నా బ్రతుకెందుకు ఇలా నష్టం అయిపోతా ఉంది, టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంది. నా పిలుపు నాకు తెలుసు, నా ఏర్పాటు నాకు తెలుసు, నేను చేయాల్సిన పరిచయం నాకు తెలుసు, నాకు కావాల్సినంత రోషం ఉంది, కావాల్సినంత ప్రత్యక్షత ఉంది, కానీ అన్ని వైపుల తలుపులు దేవుడు ఏం చేస్తున్నాడు? మూసేస్తా ఉన్నాడు. ప్రియ సోదరుడా, బహుశా ఇలాంటి పరిస్థితులు ఉన్నావా?